ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఆనందంగా కలవర ప్రేమలో అనుదినము యూట్యూబ్లో ప్రభునామను బట్టి మన యేసయ్య మీ కుటుంబంతో మీతో చూచుచున్న ప్రతి బిడ్డను అనుదినము 30దంతలు 60దంతలు 100ంతలు ఫలింపజేస్తున్నా ఆ గొప్ప దేవుని బట్టి ఈరోజు నేను కూడా ఎంతో సంతోషిస్తున్నాం. స్వతంత్రుల బిడ్డలుగా మనములను ఏర్పంచుకొని ఏ దినమైతే నిన్ను నీ తండ్రి భూమి మీద సృష్టించినప్పుడు సృష్టిలో నువ్వు ఆయన చిత్తములో ఆయన కృపలో చూచినప్పుడు ఆయన మరి రక్షణ పొందుకున్న దినము నుంచి ఈ దినము వరకు మరి ఎన్ని సంవత్సరాలు నీకు రక్షణ పొందుకున్న తన బిడ్డలను స్వతంత్రులుగా చేసినాడు. నీ తండ్రి చేసినాడు కాబట్టి నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు స్వతంత్రంలో నువ్వు ఉన్నావని తెలుసుకోవాలి. రక్షణ పొందిన తర్వాత దేవుని స్తోత్రం. అయితే భారతదేశానికి 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినదని ఈరోజు నేను కూడా సంతోషించాలి. మన భారతదేశంలో మనము సపరేట్ గురించి భారతదేశంలో చిన్నలు పెద్దలు మరి ఆ యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత అనేక మంది బిడ్డలు చదవటమేమి, అనేక రకాలుగా ఉద్యోగులు ఉండటమేమి, మరి స్త్రీలను గౌరవించటమేమి, అంతేకాకుండా టీచర్స్ను పిల్లలు గౌరవించటమేమి, అదేవిధంగా పెద్దవారిని చిన్నవారిని గౌరవిస్తూ దైవ చిత్తములో ఖచ్చితంగా నిలబడి దేవుని మార్గం ప్రకారము ఆయన మార్గాలను నడుస్తూ దేవునికి భయపడి నడుస్తున్న వారందరూ కూడా స్వతంత్రం వారిదే. దేవునికి లోబడకుండా, తల్లిదండ్రులకు లోబడకుండా, పెద్దవారికి లోబడకుండా, టీచర్స్కి లోబడకుండా, జ్ఞానం ఇచ్చే టీచర్లకు లోబడకుండా మరి అవిజ్ఞానంగా నడుచున్నట్టు వారిగా ఉంటే స్వతంత్రం ఎక్కడున్నది? మనకు స్వతంత్రం ఉన్నదంటే మనలో కూడా ఒక సత్యం ఉండాలి. మరి జనగణమనం పాడినప్పుడు మరి దాంట్లో అన్ని దేశాలన్నీ ఒకటే అంటున్నాయి. అర్థమైందే? మరి కాబట్టి వందే మాత్రం అంటున్నాం. భారతదేశం మాత ఒకటి ఉందంటే నీలో కూడా సత్యం ఉన్నదా? మరి ఆ విధంగా నువ్వు కూడా 78 సంవత్సరాలు మనకు స్వతంత్రం వచ్చినదంటే నీకు ఎప్పుడు స్వతంత్రం వచ్చినది? క్రైస్తవుడిగా ఉన్న నీకు ఎప్పుడు స్వతంత్రం వచ్చినది? ఎప్పుడైతే నువ్వు తండ్రి నామను గుర్తెరిగి మారు మనసు పొంది పశ్చాత్తాపం పొంది రక్షణ పొందువో ఆ దినము నుంచే నీ డేట్. అది ప్రత్యేకమైన స్వతంత్ర దినమని నువ్వు గుర్తించుకోవాలా. అందరికి డేట్లు ఉన్నాయి, అందరికి స్వతంత్రాలు వచ్చినాయి కాదు. కానీ క్రైస్తవులకి ప్రత్యేకంగా యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ప్రపంచములో ప్రతి ఒక్కరికి మానవ రూపములు వచ్చి ప్రతి మానవుడికి స్వతంత్రం ఇచ్చినాడు. ఆ స్వతంత్రమే ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన స్తుతించటం, ఆయన గణపరచటం, ఆయన మహిమపరచదే సత్యమైన వాక్యముతో స్వతంత్రం పొంది ఉండాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో, కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. కుమారుడు మిమ్మలను స్వతంత్రులుగా చేసిన ఎడల నిజముగా మీరు స్వతంత్రులై ఉందరు. అయితే ఈరోజు కుమారుడు నీ కోసము నా కోసము ఏం చేసినాడు? రక్తము కార్చినాడు, గాయపడినాడు. ఎందుకు? ఈ భూలోకములో ప్రతి పాపిగా మరణించకూడదని, బ్రతికుండగానే సజీవుగా ఉన్నప్పుడే ఆయన రక్తము కార్చినాడంటే నేను స్వతంత్రం కావాలనే కదా, దేవుని రాజ్యంలో స్వతంత్రించుకోవాలని కదా, దేవుని రాజ్యంలో అధికారం పొందుకోవాలని కదా, దేవుని జతలో కూర్చోవాలనే కదా ఒక రక్షణ చూపించినాడు. అదే చాలా గొప్ప స్వతంత్రం. ఈ స్వతంత్రం కంటే ఆ స్వతంత్రము చాలా గొప్పదని ప్రతి క్రైస్తవుడు గమనించినట్లయితే ఇంతకంటే స్వతంత్రం ఎక్కడ ఉంటుందండి? మరి ఆ స్వతంత్రం నీలో ఉన్నదా? ఆ త్యాగం ఉన్నదా? సత్యం ఉన్నదా? వాక్యం ఉన్నదా? నిలిచి ఉన్నదా? వాక్యమే లేకపోతే నీ సత్యం ఎక్కడుంది? నీకు స్వతంత్రం ఎక్కడున్నది? శోధనలలో ఉన్నట్టు వారికి స్వతంత్రం ఎక్కడున్నది? ఈ లోక సంబంధమైన స్వతంత్రం 78 సంవత్సరాలైనది. నీకు 30 సంవత్సరాలైందా? 20 సంవత్సరాలైందా? 20 సంవత్సరాలైందా? 50 సంవత్సరాలైందా? 60 సంవత్సరాలైందా? అందులో ఎప్పటి నుంచి నువ్వు రక్షణ పొందినవో లెక్కేసుకో. అప్పటి నుంచి నువ్వు స్వతంత్రం ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే విధంగా మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మలను స్వతంత్రంగా చేయనని చెప్పగా, ఎప్పుడైతే ఆయన వాక్యం మీలో నిలిచి ఉన్నదో అప్పుడే మీరు స్వతంత్రులైనారని నేను చెప్పుచున్నానని వాక్యం చెప్తున్నది. తండ్రే చెప్తున్నాడు.
ఎప్పుడు నా వాక్యం నీళ్ళు నిలిచినదో ఆ రోజు నువ్వు స్వతంత్రుడు. ఎప్పుడు రక్షణ పొందుకున్నావో ఆ రోజు నువ్వు స్వతంత్రుడు ఉన్నావని దేవుని స్తోత్రం. అంతేకాకుండా ఈ స్వతంత్రము అనుగ్రహించిన క్రీస్తు వలనే స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచిన మరల దాసత్వం కాడి కింద చిక్కుకోవద్దు. దాసత్వం కాడి కింద మళ్ళీ పాపములో మళ్ళీ చిక్కుకోవద్దు. స్వతంత్రంగా ఉండాలి. దేవుడు వచ్చేంత వరకు స్వతంత్రముగా నువ్వు నేను ఉండాలని ప్రభు చెబుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవం గల తండ్రి, మనమందరము కూడా పాపమును వదులుకొని జీవం గల దేవుడు ఇచ్చినట్టు కృపను బట్టి ఆయన రక్తము కార్చి మనలందరినీ ప్రేమించి ఆయన గాయములతో మనల్ని స్వతంత్రంగా చేసినందుకు ఆ తండ్రిని బట్టి నువ్వు నేను కూడా వందనాలు చెల్లించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందుకున్న బిడ్డలందరూ స్వతంత్రులమని, దేవుని కుమారులని కుమార్తెలని, పరలోక రాజ్యం మాదే అని స్వతంత్రించుకోవాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.